నిజంగా నువ్వు తప్పు చేయకపోతే పెళ్లికి ముందు ఆది నిన్ను నిలదీస్తే నువ్వెందుకు మాట్లాడలేదు? నేను నా కూతురు పెళ్లి టెన్షన్లో ఉన్నాను. ఆ టెన్షన్ని ఆది వేరేలా తీసుకున్నాడు. అవునా? మరి నిన్న గుళ్ళో నేను నిజం బయట పెట్టాల్సి వస్తే మీరు భయపడిపోతారు అని ఆది అన్నప్పుడు మీరెందుకు సైలెంట్గా వెళ్ళిపోయారు? గుళ్ళో పెళ్లాడితో వాదనలు ఎందుకులే అని నేనే సైలెంట్గా వెళ్ళిపోయాను. గుడ్. మాటలు బాగానే దాటివేస్తున్నారు, సమాధానాలు బాగానే చెప్తున్నారు. మరి మహేశ్వరి కోసం హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? అసలు మహేశ్వరితో నాకేంటి సంబంధం? తన కోసం నేనెందుకు వస్తాను? నా హెల్త్ గురించి నేను హాస్పిటల్కి వచ్చాను. వేరే లాజిక్కులు చెప్పి ఇప్పుడు తప్పించుకున్నా మహేశ్వరి నోరు విప్పి నీ గురించి నిజం చెప్పిన మరుక్షణం ఈ పవిత్ర నుంచి అప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు. బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూస్తావు. ఏంటి ఈ రాజశేఖర్తోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈలోగా మహేశ్వరికి ఏదైనా హాని తలపెట్టాలని చూసినా, నా ఫ్యామిలీ జోలికి వచ్చినా, ఏమైనా చెడు ఆలోచనలు చేసినా నువ్వు వేరే పవిత్రని చూస్తావు. అది నువ్వు తట్టుకోలేవు. ఇక నుంచి నా నుంచి ఎదురయ్యే శిక్షని అనుభవించడానికి నిమిషాలు, గంటలు, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు. ఇక ప్రతి క్షణం నీకు నరకమే. ఇంకా నయం, పవిత్ర వచ్చిన టైంకి సంజన, సరోజలు ఇంట్లో లేరు. వాళ్ళుండుంటే నా మీదే డౌట్ వచ్చేది. పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే మహేశ్వరిని లేపేయాలి. పవిత్ర ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంట్రా, మీ డాడీ కంపెనీ బాధ్యతలు ఇవ్వను అన్నందుకు నువ్వేమైనా బాధపడుతున్నావా? చచ్చా, నాకు అసలు ఆ ఫీలింగే లేదు సీతమ్మా. నాన్న చెప్పినట్టు పవిత్రే అందుకు కరెక్ట్. పవి మాత్రమే నాన్న పడిన కష్టాన్ని, అరవింద్ అన్నయ్య స్థానాన్ని కరెక్ట్గా నిలబెట్టగలదు. సీత, పవిత్ర ఇంట్లో లేదు. ఎటు వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదండి, నాకేం చెప్పలేదు. ఇందాక ఇంట్లోనే ఉంది కదా. పవిత్ర ఇంట్లో లేకపోవడం ఏంటి సీత? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో నీతో చెప్పిందా? ఒక్కదాన్ని ఎందుకు పంపించావురా? నువ్వు కూడా వెంట వెళ్ళుండొచ్చు కదా. కనీసం ఒక మాట చెప్పుంటే నేనైనా వెళ్ళేదాన్ని కదా. నేను కూడా తోడొస్తానని అన్నాను సీతమ్మ. నన్ను వద్దని తనొక్కతే చాలా సీరియస్గా వెళ్ళింది. పవిత్ర ఏమైనా 1వ తరగతి చదువుతున్న 4 ఏళ్ల పిల్ల? వీళ్ళంతా అంత టెన్షన్ పట్టడానికి మరీ అతిగా లేదు? వీళ్ళ అతి మనకు తెలిసిందేగా. పవిత్ర విషయంలో చాలా ఓవర్ చేస్తున్నారు. నేను బిజినెస్ చూసుకోమని కాస్త ప్రెజర్ పెట్టేసరికి మనసు కష్టపెట్టుకుందేమో, అందుకే అలా వెళ్ళుంటుంది. చా, నేను అడగకుండా ఉన్నా బాగుండేదేమో. ఇంకా తిరిగి రాకపోతే బాగుండు, దరిద్రం వదిలిపోతే.
తిరిగి వచ్చేసింది. ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళావు పవిత్ర? ఒక్క మాట మాతో చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? కంపెనీ బాధ్యతలు తీసుకోమన్నందుకు బాధపడ్డావు పవిత్ర. అంత ఇబ్బంది ఏమీ లేదమ్మా, నువ్వు దాని గురించి వదిలేయ్. నువ్వైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో అడిగాను అంతే. బిజినెస్ చూసుకోవడానికి నేను కరెక్ట్ అని మీకు అనిపించింది. నేను కాదని ఎలా అంటాను మావయ్య? మనస్ఫూర్తిగా బిజినెస్ని నేను టేక్ ఓవర్ చేసుకుంటాను. చాలా సంతోషం పవిత్ర. నాకిప్పుడు గుండెల్లో బాధంతా దిగిపోయింది. మంచి నిర్ణయం తీసుకున్నావు పవిత్ర. మావయ్య, మీరు అత్తయ్య పేరు మీద స్టార్ట్ చేసిన పెద్ద పొజిషన్లోకి తీసుకువెళ్ళిన కన్స్ట్రక్షన్ కంపెనీని అదే స్థాయిలో ఉంచుతానని, మీ పేరుకి మీ మర్యాదకి ఎక్కడా చిన్న మచ్చ కూడా పడకుండా బిజినెస్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీ పేరు అరవింద్ పేరు నేను నిలబెడతాను మావయ్య. ఎన్ని ఆటంకాలు అవాంతరాలు ఎదురైనా నేను మీకు ఇస్తున్న మాటని నిలబెట్టుకుంటాను మావయ్య. అమ్మగారు, మీకు విషయం చెప్పాలి. చెప్పు. మీ ఫ్రెండ్ పవిత్ర గారు ఇంటికి వచ్చారు అమ్మగారు. నాన్నగారితో గొడవ పెట్టుకొని వెళ్ళారు. గొడవ పెట్టుకున్నారా? దేని గురించి? అదంతా నాకు తెలియదు. గొడవ పడిందని మాత్రం తెలుసు. సరే, నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు. మహేశ్వరికి ఏదైనా హాని తలపెట్టాలని చూసినా, నా ఫ్యామిలీ జోలికి వచ్చినా, ఏమైనా చెడు ఆలోచనలు చేసినా నువ్వు వేరే పవిత్రని చూస్తావు. అది నువ్వు తట్టుకోలేవు. ఇక నుంచి నా నుండి ఎదురయ్యే శిక్షని అనుభవించడానికి నిమిషాలు, గంటలు, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు.